ఇటీవల కాలంలో చూసాం, 3 ఏళ్ల కింద రాహుల్ గాంధీ గారు ఐక్యత కోసం, సోదరభావం కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ తర్వాత కూడా రాజ్యాంగాన్ని కాపాడటానికి, రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని మరి ఒక ఉద్యమం లాగా ఈ దేశంలో అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి, రాజ్యాంగం కాపాడటానికి రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు. ఇప్పుడు ఓట్ చోరీ జరగకుండా ఓట్ అనే హక్కుని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు ఈ పోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు. ఇది రాహుల్ గాంధీ గారు చేయటం, కాంగ్రెస్ పార్టీ చేయటం, మా నాయకుడు చేయటం మా అందరికీ గర్వకారణం. ఈసీఐని ఇప్పటికే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి, ఇప్పటికైనా నిజాలను బయట పెట్టాలి. ఈసీఐని ఓటర్ జాబితాని డిజిటల్ డేటా రూపంలో ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు రాహుల్ గాంధీ గారు. కానీ ఇంతవరకు ఈసీఐ దానికి స్పందించలేదు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లు చాలా చోట్ల 5-6 గంటల మధ్యలో 60 లక్షల ఓట్లు, మహారాష్ట్రలో అయితే 60 లక్షల ఓట్లు బిట్వీన్ 5 PM and 6 PM పోల్ అయ్యాయి. అవి ఎవరు వేశారు చూద్దాము అంటే సీసీ ఫుటేజ్లు లేవు. ఇలా ఎక్కడ దొంగ ఓట్లను చేర్చారు, ఎక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఓట్లను తీసేశారు, ఇవన్నీ తెలియాలి అంటే డిజిటల్ డేటా చాలా ముఖ్యం. కానీ ఇవేవి అందించడంలో కానీ, సహకరించడంలో కానీ, నిజాలను బయటపెట్టే విషయంలో కానీ ఈసీఐ ఏ మాత్రం సహకరించడం లేదు. కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈ పోరాటాన్ని చేస్తుంది. ఈ పోరాటంలో భాగంగానే ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగానే ప్రతి రాష్ట్రంలోనూ సంతకాల సేకరణ ప్రజల దగ్గర నుంచి వాళ్ళ మద్దతు కోరుతూ ఓట్లు చోరీ కాకుండా కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి, వాళ్ళు కూడా సంతకం అడుగుతూ ప్రతి రాష్ట్రంలో ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా 175 నియోజకవర్గాలకు గాను ప్రతి కోఆర్డినేటరు, ప్రతి జిల్లా అధ్యక్షుడు కష్టపడి జనాల మధ్యకు వెళ్లి 17,65,000 చిల్లర సిగ్నేచర్లని ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే క్యాంపెయిన్ కి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా సేకరించడం జరిగింది. అదే ఇక్కడ నా వెనకాల ట్రక్ లో మీకు కనిపిస్తున్న సంతకాల సేకరణ ఫార్మ్స్.